హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టైల్ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా నేను చెప్పిన విధంగా యాస్టీస్గా చేశారంటే ఎప్పుడు చేసినా కూడా ఇదే విధంగా చేస్తే ఇంతే టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ ఇలానే కావాలని అడిగేంత టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనము ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఒకసారి కడిగి దాంట్లో వేడి నీళ్ళు పోసి పక్కన నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోనే ఒక పెద్ద కప్పు కందిపప్పును తీసుకొని 2 సార్లు కడిగి బాగా దానిలోకి పప్పు ఉడికేంత నీళ్లు తీసుకోవాలి. నేను ఇక్కడ కొలతలతో కాకుండా సుమారుగా తీసుకున్నాను కాబట్టి మనము ఎంత అన్నది అర్థమవుతుంది, దానికి బట్టి తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా కొలతలతో కావాలి అంటే మరో వీడియోలో మెన్షన్ చేస్తాను. పప్పు కుక్కరు స్టవ్ పైన పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. పప్పు ఉడికేంత వరకు మనం ఇక్కడ కూరగాయలను కట్ చేసుకొని పోపుకి రెడీ చేసుకోవాలి. కూరగాయలను కట్ చేసేటప్పుడు ఇక్కడ ములక్కాడలు ఈ విధంగా పొట్టును తీయడానికి ఈజీ మెథడ్లో ఈ విధంగా తీస్తే తొందరగా తీయడానికి ఈజీగా ఉంటుంది. మనము ములక్కాడలు ఇక్కడ చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని దానిలోని పొట్టు ఉంచినా పర్లేదు, కావాలంటే తీసుకున్నా సరే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము దాంట్లో కూరగాయలన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ కర్రీ రెడీ చేయడానికి ముందుగా మనము స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో 2 చెంచాల నూనె వేయాలి. అది వేడి అవుతుండగానే 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మెంతులు ఇక్కడ పులుపు వేస్తున్నాం కాబట్టి వేస్తే టేస్ట్ మరింతగా పెరుగుతుంది. అలాగే 1 చెంచా ఆవాలను వేసి అవి నూనెలో చిటపటలాడుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 5 ఎండు మిరపకాయలను వేసి అవి బాగా నూనెలో ఫ్రై అవ్వడానికి 1 చెంచా ఉప్పును వేసి ఒకసారి కలిపి అవి నూనెలో ఫ్రై అవుతుండగానే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని, ఉల్లిపాయలను కూడా వేయాలి. అవి వేసిన తర్వాత దాంట్లోనే మనము పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను, కరివేపాకు రెబ్బలను, 1 చెంచా పసుపును వేసి బాగా కలిపి ఒక 5-10 నిమిషాల వరకు అవి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను, టమాటాలను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అవుతుండగా ములక్కాయలు బాగా నూనెలో ఉడికేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇవి ములక్కాడలు ఉడకడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది కాబట్టి ములక్కాడలు ఉడికేంత వరకు మనము విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి దాన్ని పప్పు గుత్తితో మనము ఈ విధంగా లేదా ఇస్తర్తో అయినా సరే మిక్స్ చేసుకోవాలి. మీకు పప్పు మెత్తగా కావాలంటే మెత్తగా, లేదా కొంచెం పలుకుగా కావాలంటే పలుకుగా రుబ్బుకుంటే చాలు. రుబ్బుకున్న తర్వాత దీంట్లోనే మనము చింతపండు రసాన్ని వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనము నీళ్లను అడ్జస్ట్ చేసి ఆ పులుపుదనానికి సరిపడ నీళ్లను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల నీళ్లు పోసి బాగా కలిపాను. మీ పులుపుతనానికి తగ్గట్టు నీళ్లు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్లు పోసిన తర్వాత దాంట్లోనే ఒక 2 కరివేపాకు రెబ్బలను కూడా వేయాలి. దానిలో కరివేపాకును అలాగే కొమ్మలతో వేసుకొని మరిగించుకుంటే ఈ పప్పుచారుకు రుచి మరింతగా పెరుగుతుంది. ఇది మరుగుతున్నప్పుడు ముందుగా మనము ఉప్పును అడ్జస్ట్ చేసుకొని ఎంతైతే ఉప్పు పడుతుందో దాన్ని మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకొని బాగా కలిపి దాని తర్వాత మనము పోపును మొత్తాన్ని వేసే ముందు ఒక్కసారి కలిపి ఆ పోపు మొత్తాన్ని కూడా ఈ చారులో వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత దాంట్లోనే మనము పోపు మొత్తము దీంట్లో మరుగుతుండగా మనము 2 చెంచాల కొబ్బరి పొడిని, 1 చెంచా ధనియాల పొడిని వేసుకోవాలి. ఈ ధనియాల పొడిలో 1 లవంగము, 1 ఇలాచి, చిన్న ముక్క
దాల్చిన చెక్క వేసి రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న ఈ ధనియాల పొడిని ఇందులో వేసి మరిగించుకోవడం వలన పప్పుచారుకి టేస్ట్ మరింతగా పెరుగుతుంది. కూరగాయలన్నీ కూడా పప్పుచారులో బాగా ఉడికి పప్పుచారు మొత్తము మసిలి మనము పోసిన నీళ్ళ కంటే ఒక 1/2 ఇంచు తగ్గేంత వరకు బాగా మరిగించుకోవాలి. దానికోసము 10-15 నిమిషాల వరకు మరిగించుకోవాలి. మరిగించుకొని తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మరో 5 నిమిషాలను మరిగించుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ. పప్పుచారులో వేసిన కూరగాయలు ఈ చారులో బాగా మసలడం వలన వాటి యొక్క రుచి పప్పుచారుకి మరింత రుచిని పెంచుతుంది. పప్పుచారు ఎంత మసిలితే అంత టేస్టీ వస్తుంది. దీనిని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్టైల్ పప్పుచారు రెడీ. దీనిని మనము సండే రోజు నాన్ వెజ్ తినని రోజు అయినా నాన్ వెజ్ తినని వాళ్ళు అయినా ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఆ రోజు కడుపు నిండా తింటారు. దీనికి కాంబినేషన్గా మిల్ మేకర్ ఫ్రై తిన్నారంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ మీరే అంటారు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని. ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్టైల్ పప్పుచారు రెడీ టు సర్వ్. దీంట్లోకి కాంబినేషన్గా మిల్ మేకర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసము 100 గ్రాముల మిల్ మేకర్ తీసుకొని దాన్ని వేడి నీళ్ళల్లో 5-10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని దానికోసము ఒక కడాయిని తీసుకొని దాంట్లో 3 చెంచాల నూనె వేసి అది బాగా వేడైన తర్వాత 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలను వేసి అవి నూనెలో బాగా ఫ్రై అవుతుండగా దాంట్లో 1 చెంచా ఉప్పుని 1 చెంచా పసుపుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లోనే మనము కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల వరకు నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దాంట్లో 1 చెంచా కారంని రుచికి తగినట్టు ఉప్పును వేసి బాగా కలిపి నూనెలో ఆ కారం వేసిన తర్వాత నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము మిల్ మేకర్లోని అన్నిటినీ నీళ్ళన్నీ స్ట్రెయిన్ చేసి వాటిని కూడా మనము ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసి బాగా కలిపి ఒక 5-10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న నీళ్ళంతా రిలీజ్ అయ్యి ఆ నీళ్ళు కూడా ఇంకిపోయేంత వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆ నీళ్ళన్నీ పోయి నూనె తేలేంత వరకు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో 1 చెంచా కొబ్బరి పొడిని వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకొని అది కూడా కొబ్బరి పొడి మొత్తము కూడా దాంట్లో ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ ఫ్రై రెడీ. దీన్ని పప్పుచారుతో కాంబినేషన్గా ఒక్కసారి తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసుకొని చూసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.